బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు రాకేష్ను రక్షించేందుకు 12 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 జేసీబీలు 2 ప్రొక్లైన్లతో బోరుబావికి సమాంతరంగా అధికారులు తవ్వకాలు చేపట్టారు. బాలుడికి కృత్రిమంగా శ్వాస అందించేందుకు ఆక్సిజన్ యంత్రాలను వాడుతున్నారు. బాలుడిని బయటకు తీయగానే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ఆర్డీఓ నగేష్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోరుబావి మొత్తం లోతు 150 అడుగులు కాగా 31 అడుగుల లోతులో బాలుడు తలకిందులుగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆడుకుంటొచ్చి ఆడబోరేసారు, ఈడబోరేసారు, ఆడుకొచ్చారు, ఆడికెళ్ళి మళ్ళీ ఈడుకొచ్చి ఆడుకుంటున్నారు. ఆ తెల్లగా కనిపిస్తుంది కదా, అలాగ తెల్లగా కనిపిస్తుంది కదా, ఆడుకొని కాలు జారిందేమో అందులోకి పడ్డాడు. వీడు పట్టుకుని పోతే కూడా అవ్వలేడంట, వీడు కూడా అన్నకే పడ్డాడంట. కానీ ఇట్లా దేవుడు అన్నాడు మీదకి చేసాడు. ఇక బోరుబండలను పిలిస్తే మా తమ్ముడు పడ్డాడంటే కూడా రాలేరంట. ఆడుకుంటూ వచ్చినాం. ఆడుకుంటూ వచ్చి నిలబడి ఇట్లా చూసి మట్టి దబ్బిండు చిన్నపిల్లాడు. మట్టి దబ్బుతుంటే ఆయనతో చేతి జారితే లోపలికి పోతే నేను ఇట్లా కాలు అందుకుందామంటే కాలు అందలేదు. అందకపోతే ఆయనతో కిందికి పోయి బాగా నేర్చిండు. ఇక బోర్బండల్లోకి చెప్పిన ఇద్దరు వచ్చి చూసి మళ్ళా చెట్టు కిందకి పోయి కూర్చుర్రు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్ని మెదక్ ఆర్డీఓ నగేష్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పుడు సమాచారం అందిందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం సుమారు 8 గంటలకు సమాచారం అందింది. అందుకనే ఇమీడియట్గా దానికి సంబంధించేసి 108 వెహికల్ చెప్పడం, 108 వెహికల్ వాళ్ళ మొత్తం కూడా అక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా మనకు ఆక్సిజన్ పంపిస్తా ఉన్నారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే మన అక్కడ జేసీబీలు పెట్టేసి మట్టి తొలగించే ప్రయత్నంలో చూసే వరకు పెద్ద రాళ్ళు రావడం జరిగింది. అది చిన్న ఏరియాలో పెద్ద రాళ్ళు రావడం వల్ల కూడా అక్కడ ఇబ్బంది ఏర్పడడం వల్ల ఇమీడియట్గా మనం ఇటాచీ తెప్పించాము. ఆ ఇన్ని ఇటాచీ కూడా మనం సరిపోవట్లేదు. ఆ చిన్న ఇటాచీ చెప్పినవి అందరూ కూడా ప్రజలు కూడా గ్రామస్తులు కూడా వైపత్తులు ఉండే వారు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏంటంటే మనకేంటంటే అక్కడ ఉన్నది డిలే అవుతుంది కాబట్టి వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కాబట్టి మనం ఎలాంటి వాళ్ళు కూడా చెప్పాము ఇటాచీ వస్తున్నది. అందరూ హాఫ్ అన్ అవర్లో పెద్ద ఇటాచీ పవర్ ఇటాచీ చేయాలని చెప్తున్నాము. ఈ ట్రాలీ లేకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి త్వరలోనే మనం అది రాగానే అవన్నీ కూడా సహకారం చేసుకుంటూ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రమ్మన్నాము. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చూసుకుంటే ఎందుకంటే రాళ్ళు తొలగించే క్రమంలో కూడా ఏమైనా ఇబ్బంది జరగకుండా కోసం కూడా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ పర్యవేక్షణ మేరకు మీద పెద్ద ఇటాచీ తోటి మొత్తం కూడా తీసేసి త్వరలో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. బాలుడు ఎన్ని ఫీట్ల లోతులో ఉన్నాడు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వైద్యం సుమారుగా 30-31 ఫీట్ల లోతులో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నిరంతరంగా మనం 108 సిబ్బంది నెక్స్ట్ వాళ్ళ డాక్టర్స్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు కూడా ఆక్సిజన్ పంపిస్తున్నారు. దానికి తగిన మనందరి యొక్క ప్రయాణం ఏంటంటే బాబుని సురక్షంగా బయట తీసే అవకాశం, అందరికి ఆలోచన కూడా బాబుని సురక్షిత తీసే ఆలోచన ఉంది. మీడియా వాళ్ళు కూడా అదే చూస్తున్నారు కాబట్టి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బోర్లో ఉన్న బాలుడు ఎలా ఉంది, అతని పరిస్థితి తెలుసుకోవడానికి ఈటీవీ స్పందించి ఆ బోర్లను పరీక్షించే శ్రీనివాస్ను పిలిపించింది. శ్రీనివాస్ వచ్చి సీసీ కెమెరాల ద్వారా బోర్లోకి దించి పరీక్షించాడు. ఇప్పుడు అతను అడిగి తెలుసుకుందాం. ఫీల్డ్ మీద పోతుంటే ఈటీ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ చూద్దామని చెప్పి ఒక ప్రాణిని కాపాడదామనే ఆలోచనతో నేను దూరం వచ్చి చూస్తే లోపల బాబు తల కిందలో పడి ఉన్నాడు. మీది కాళ్ళు కనబడుతున్నాయి. సుమారు 31 ఫీట్లో ఉన్నాడు. కాళ్ళు అయితే పైకి కనబడుతున్నాయి అంతే. ఇక అది శ్వాస ఉన్నదా తెలియదా, ఎలాంటి చలనం అయితే కనిపిస్తలేదు, చెప్పలేము. ఇక అది ఎలాగైనా బాలుని రక్షించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం శాయశక్తులో ప్రయత్నిస్తుంది. ఇంకా కావాల్సిన యంత్రాలను అన్నింటినీ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మెదక్.